బుద్ధి కూడా వస్తుంది. ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గల్లంతైన వారంతా ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన రమేష్ ఊకే, భారతీ తుర్రం, లక్ష్మీ ఉయికా సుశీల, బాలరాజు బసిపోయినగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎటపాక పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లాలో గోదావరి నదిలో గల్లంతై 5గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, చింతూరు ఏజెన్సీలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ఏటపాక మండలం గొల్లగూడెం వద్ద చేపల వేటకు వెళ్లిన 5గురు నీటిలో గల్లంతవ్వగా వారిలో 3 మహిళలు మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. ఎప్పుడు చేపలు వేట దిగే ప్రాంతంలోనే వీరు దిగినా ఈ మధ్యకాలంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో లోతు తెలియక వీరంతా గల్లంతైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. గల్లైనంత వారంతా కూడా ఏటిపాక మండలం గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే రమేష్, తుర్రం భారతి, ఉయిక లక్ష్మి, ఉయిక సుశీల, బతిపోయిన బాలరాజులుగా గుర్తించారు. మరణించిన 3 మహిళల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతి చెందిన వారిలో తుర్రం భారతి, ఉయిక లక్ష్మి, ఉయిక సుశీల మృతి చెందగా ఉయిక రమేష్, బతిపోయిన బాలరాజు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. మిగిలిన 2 పురుషుల కోసం ఏటిపాక పోలీసులు అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మౌనిక. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.